డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచింది. ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేసినట్టే ఆర్సీబీ గెలిచేసింది. ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఇనీషియల్ థాట్స్ అబౌట్ దిస్ మ్యాచ్? ఎస్ యా, ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ జరిగింది. సూపర్ డూపర్గా జరిగింది. సో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ని అవుట్ ప్లే చేసింది. సో బౌలింగ్లో 200 రన్స్ ఇచ్చినప్పటికీ సో 15.5 ఓవర్స్లోనే చేజింగ్ని ఎరగదీశారు. సో విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడిక్కల్ అద్భుతంగా చెలరేగి మ్యాచ్ని ముందుండి గెలిపించాడు. పర్టికులర్గా విరాట్ కోహ్లీ నాట్అవుట్గా ఉండి మరి మ్యాచ్ని గెలిపించాడు. సో సూపర్ విక్టరీ ఫర్ ఆర్సీబీ. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ పవర్ ప్లేలో 3 వికెట్స్ ఓడిపోయింది. ఎందుకు? ఓకే, సో ఫస్ట్ మనం ఎస్ఆర్హెచ్ చేసింగ్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ దిగారు. సో ఎస్ఆర్హెచ్ అంటేనే అందరూ 300 లోడింగ్ అంటారు కదా. సో అదే మైండ్ సెట్లో ఉన్నట్టు అన్నారు. సో ముగ్గురు అవుట్ అయిన ముగ్గురు డఫీ బౌలింగ్కి పుల్ షాట్ ఆడిపోయి అక్కడే అవుట్ అయ్యారు. సో అది చాలా మిస్ చేశారు వాళ్ళు. సో అభిషేక్ శర్మ తొందరగా అవుతాడు, ట్రావిస్ హెడ్ పుల్ షాట్కి అవుతాడు. సో నేను ఇక్కడ వాళ్ళిద్దరిని తప్పు పట్టిన వాళ్ళు ఓపెనర్స్ అగ్రెసివ్గా ఆడతాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి అతను ఏంటంటే గత 15 మ్యాచ్లుగా అతని స్కోరు 120-130, యావరేజ్ 10-11 ఉంది. సో ఒక అవకాశాన్ని కంటిన్యూగా ఇస్తుంటే ప్రతిసారి విఫలమవుతున్నాడు. సో ఆయన ఫుల్లీ డిసప్పాయింటెడ్ విత్ నితీష్ కుమార్. ప్రీ ఈవెంట్ ఏం చెప్పాడు, నేను పవర్ ప్లేలో ఆడడానికి చాలా ఇష్టపడతానని చెప్పాడు. కానీ ఛాన్స్ వస్తే మాత్రం మాత్రం యూటిలైజ్ చేసుకోలేడు. సో కొత్త బౌలర్ డెబ్యూటెంట్ ఫర్ ఆర్సీబీ డఫీ సూపర్గా బౌలింగ్ చేశాడు. సో హేజల్వుడ్ని అంచనాన్ని అందుకుంటాడా అని అందరూ అనుకున్నారు. కానీ సో ఈ బౌల్ సూపర్బ్లీ అండ్ ఈ గివ్ గుడ్ స్టార్ట్ ఫర్ ఆర్సీబీ విత్ త్రీ వికెట్స్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ 6 వికెట్స్ ఓడిపోయినప్పుడు రైట్ లివింగ్స్టన్ ఎందుకు పంపారు? సో దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. సో 16 ఓవర్స్ దగ్గర స్కోర్ ఉంది. సో అందరూ మెయిన్ బ్యాట్స్మెన్ అందరూ అవుట్ అయిపోయారు. అంకిత్ వర్మ ఒక్కడే ఉన్నాడు. సో మీ ప్లేయింగ్ లెవెల్లో ముగ్గురు ఫారినర్లే ఉన్నారు. సో బట్ వాళ్ళు డేవిడ్ పైనేకి వెళ్ళారు ఫాస్ట్ బౌలర్కి. సో కానీ వాళ్ళ ప్లాన్ విఫలం. సో నా ఉద్దేశం ఏమంటే అక్కడ లివింగ్స్టన్ వచ్చింటే తను కూడా ఒక 2 ఓవర్స్ స్పిన్ వేయగలడు. సో లివింగ్స్టన్ వచ్చింటే ఖచ్చితంగా ఇంకొక 20-25 రన్స్. సో లివింగ్స్టన్ లేకుండానే వాళ్ళు అక్కడ 201 చేసినప్పుడు లివింగ్స్టన్ ఉండి తనకు 4 షాట్లు కనుంటే మరొక 20 రన్స్ యాడ్ అయి ఉంటాయి. సో 201 నుంచి 230 కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చు. సో మరి దాంతో గెలుచుంటారా అంటే వీళ్ళు ఆడిన తీరు తెలియదు. కానీ ఇంకా కొంచెం ప్రెషర్ పెట్టుండేవాళ్ళు. సో అది ఆ ట్రిక్ మిస్ అయ్యారు. ఇప్పుడు దేవదత్ పడిక్కల్ ఆడిన ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనము ప్రివ్యూలో ముందుగానే చెప్పుకున్నాం ఆర్సీబీకి బీభత్సమైన ఫామ్లో ఉండేది దేవదత్ పడిక్కల్ అని. సో అతను వచ్చాడు, కొట్టాడు, సూపర్గా కొట్టాడు. అసలు స్ట్రైట్ డ్రైవ్స్, ఆ 6లు, షాట్ అన్ని సూపర్ డూపర్గా ఉన్నాయి. సో నెంబర్ 3కి అతను పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. చాలామంది అనలిస్టులు రివ్యూస్ నేను కూడా చూశాను. అందులో అందరూ దేవదత్ పడిక్కల్ కన్నా వెంకటేష్ అయ్యర్ రావాలని సూచించారు. బట్ మనం చెప్పాము దేవదత్ పడిక్కలే రావాలి, తను ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు అని చెప్పాము. సో యాజ్ ఈజీగా జరిగింది. తన ఫామ్లోకి వచ్చాడు, మంచిగా కొట్టాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ 65 రన్స్ కొట్టారు. అయ్యా తీసుంటి 6 రోజులైనా గుడ్. సో విరాట్ కోహ్లీ ఈజ్ ద చేజ్ మాస్టర్. అతనికి పేరే ఉంది, చేజ్ మాస్టర్, చేజింగ్ లెజెండ్. ఓకే, ఈజ్ ఐపీఎల్ లెజెండ్. ఐపీఎల్లో టాప్ రన్ స్కోరర్ ఎవరు మనకి విరాట్ కోహ్లీనే. సో మనకి విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత T20 ఆడుతున్నా ఎలా చేయగలిగాడు. అతను లండన్లో ఉంటాడు, మనకు కనబడ్డు అనుకుంటాం. కానీ అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఇన్సైడ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిట్నెస్, గేమ్ అవేర్నెస్ ఉంది. ఏ బౌలర్ని టార్గెట్ చేయాలి, ఎంతలో టార్గెట్ చేయాలి అనేది విరాట్ కోహ్లీకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. అసలు 4-5 సిక్స్లు కొట్టాడు. ఒక స్ట్రైట్ 6 ఉంది, సూపర్గా ఉంది. అది మనకి మెల్బోర్న్లో పాకిస్తాన్ మీద కొట్టినంత స్టైల్లో ఉంది ఆ 6. సూపర్ 6. సో విరాట్ కోహ్లీని ఈ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ నుంచి
తప్పించే కష్టం. అతను ముందుంటాడు ఆరెంజ్ క్యాప్లో. ఖచ్చితంగా అందరూ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ చూసి భయపడతారు. ఈజ్ ఇన్ గ్రేట్ టచ్. సూపర్గా బ్యాటింగ్ ఆడాడు. మ్యాచ్ నాట్ అవుట్గా ఫినిష్ చేశాడు. ఇప్పుడు నువ్వు ప్రివ్యూలో ఇప్పుడు నువ్వు ప్రివ్యూలో 175 రన్స్ వచ్చి యావరేజ్ స్కోర్, ఇంకా 210 వచ్చి విన్ స్కోర్. అయినా ఎస్ఆర్ఎస్ 201 కొట్టింది. అయినా ఆర్సీబీ అయితే ఈజీగా సేవ్ చేసింది. గుడ్, దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్. సో మనం ఏం చెప్పాము, చిన్నస్వామి స్టేడియంలో యావరేజ్ విన్నింగ్ స్కోర్ 175 అని చెప్పాము. అండ్ సో కానీ మనము ఇంకా దానికి 25 రన్స్ అడిషనల్గా కొట్టాలి. ఇప్పుడు ఉండే కరెంట్ ట్రెండ్లో బ్యాట్స్మెన్లు చేసింది ఈజీ కాబట్టి. సో 210 అని చెప్పాము. సో విత్ ఇషాన్ కిషన్ గుడ్ సూపర్ బ్యాటింగ్ అండ్ లాస్ట్లో అనికేత్ వర్మ మెరుపించడంతో సో వాళ్ళు 201 వరకు వచ్చారు. సో జస్ట్ ఆల్మోస్ట్ క్లోజ్, జస్ట్ 9 రన్స్ షార్ట్ ఆఫ్ విన్నింగ్ స్కోర్. సో ఒకవేళ 210 కొట్టుంటే ఎస్ఆర్హెచ్ గెలిచే వాళ్ళ అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము. ఆ బౌలింగ్ అటాక్ అలా ఉంది. సో ఈశాన్ మలింగాకు ఒక్క బాల్ కూడా సరిగ్గా పడలేదు. జయదేవ్ ఉన్నట్టుగా ఓన్లీ ఫస్ట్ బాల్ వికెట్ తీసాడు, కానీ తర్వాత లెన్స్ సరిగ్గా వెళ్ళలేదు. అంత నేరుగా బ్యాట్స్మెన్ కరెక్ట్ లెన్స్ పడింది. హర్షల్ పటేల్ 1-2 ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాడే, కానీ ఫీల్డింగ్ అయితే దారుణంగా ఉంది. అసలు ఇషాన్ కిషన్ 2 వదిలేయడము, హెండ్రిచ్ క్లాస్ క్యాచ్ వదిలేయడము, చాలా మిస్ఫీల్డ్. సో టీం అంతా గందరగోళంగా ఉంది మైండ్ సెట్. సో వాళ్ళకి ఆ బ్యాటింగ్ రన్స్ ఎలా ఆపడం తెలియడం లేదు. సో దానివల్ల ఏమైందంటే చాలా ఈజీగా 15.5 ఓవర్స్లో మ్యాచ్ అయిపోయింది. సో ఇంత దారుణంగా పోవడం వల్ల రన్ రేట్ కూడా పోతుంది. అది మర్చిపోతున్నారు. ఫస్ట్ మ్యాచే అని మనం రన్ రేట్ని వదిలేయకూడదు. సో లాస్ట్ వరకు మ్యాచ్ని ఎనీ టీమ్ సో లాస్ట్ వరకు పోరాటం చేయాలి. నిన్ను విన్ ఆర్ లూజ్, యూ నీడ్ టు గివ్ ఫైట్. సో బౌలింగ్లో ఆ ఫైట్ అనేది లేకుండా పోయింది. హర్షద్ దుబే ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సో అందువల్ల మ్యాచ్ ఖచ్చితంగా ఈజీగా ఓడిపోయారు. దే హ్యావ్ గివ్ అప్ ద మ్యాచ్ అని చెప్పాలి. ఎక్కడ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ మ్యాచ్ కోసం వాళ్ళు ఏం చేయాలా? ఓకే, సో గుడ్ క్వశ్చన్. సో ప్యాట్ కమిన్స్ వస్తాడని అనుకుంటున్నాను నెక్స్ట్ మ్యాచ్కి. సో ప్యాట్ కమిన్స్ వస్తే స్ట్రైట్ అవే తను డేవిడ్ పైనకి రిప్లేస్మెంట్గా ఉంటాడు. స్పిన్ బౌలింగ్లో హర్షద్ దుబేని ఆయన మాత్రం ఇంపాక్ట్ లేదు, అతను పక్కన పెట్టాలి. ఈశాన్ మలింగాకి ఏమన్నా మనకి ఛాన్స్ ఉంది, ఇంకెవరైనా ఉన్నారా లేదా తనతోనే వెళ్ళాలి తనతోనే వెళ్తారేమో. సో బౌలింగ్ అండ్ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ మరింతగా చేయాలి. బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డికి కొంచెం గట్టిగానే చెప్పాలి, నువ్వు సరిగ్గా ఆడకపోతే కష్టమే అని. సో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లను ఇంకొక 2 మ్యాచ్లు మనం చూడొచ్చు, వాళ్ళు క్లిక్ అవుతారా లేదా అనేది. సో మిగతా బ్యాటింగ్ అంతా బాగానే చేశారు. హెండ్రిచ్ క్లాసన్ ఇన్నింగ్స్ బిల్డ్ చేసిన విధానం బాగానే ఉంది. సో అది వాళ్ళు చూసుకోవాలి. ఆ ఫీల్డింగు ప్లేస్మెంట్స్ అండ్ ఫీల్డింగ్ పొజిషన్స్, ఫీల్డింగ్ ఎలా చేస్తారు అనేది. తర్వాత బ్యాటింగ్లో ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి ఫామ్లోకి రావాలి. అండ్ బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ వస్తే కొంచెం బ్యాలెన్స్ వస్తుంది. సో దే నీడ్ టు గుడ్, సో దే నీడ్ టేక్ ఆల్ దీస్ థింగ్స్. ఇక ఫైనల్ థాట్స్ వస్తే, సో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్, దే స్టార్టెడ్ వెరీ వెల్. అండ్ విరాట్ కోహ్లీ అగైన్ హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ని గెలిపించాడు. సో గుడ్ స్టార్ట్ ఫర్ దెమ్ ఆర్సీబీ అండ్ గుడ్ విన్ ఫర్ ఫస్ట్ మ్యాచ్ విన్. సో దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ డూ ఫాలో, like, subscribe. Thank you.